ఇప్పుడు ఇక్కడ హెక్సాగాన్ ఇలాగ అన్ని జాయిన్ చేశాక హెక్సాగాన్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను పూజ బుట్ట చేయాలనుకుంటున్నాను. దాని మెజర్మెంట్స్ ఏంటి, చేసే విధానం ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. టేప్తో ఇలా 2.5 సెంటీమీటర్స్ తీసుకోండి. ఇలా 6 వైర్స్ తీసుకోవాలి. నేను 6 వైర్స్ కట్ చేశాను. ఇప్పుడు ఒక 2 వైర్స్ని పట్టుకొని ఇలా జాయిన్ చేయాలి. టూ వైర్స్ని ఇలా సమానంగా పట్టి ఇక్కడ బేసిక్ నట్ వేయాలి. ఇప్పుడు ఇవి రెండు సమానంగా ఉన్నాయా లేవా అని సరి చూసుకోవాలి, లేకపోతే సరి చేసుకోవాలి. ఇవి సమానంగానే ఉన్నాయి అని ఇటు సైడ్ కూడా చూసుకోవాలి. ఇలా పెద్దగా ఉన్నదాన్ని ఇలా లూజ్ చేసుకోవాలి. ఇంకోవైపు టైట్ చేయాలి. ఇలా మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఇలా ఇంకొంచెం ఉంది. ఇప్పుడు సమానంగా వచ్చాయి. ఇలా 6 వైర్స్ని జాయిన్ చేస్తూ 3 వైర్స్ రావాలి. ఇలా 3 నాట్స్ రావాలి. ఇలా 6 వైర్స్ 1 2 3. ఇప్పుడు ఈ మూడింటిని జాయిన్ చేయాలి. ఇప్పుడు నేను చేయబోయే బుట్ట హెక్సాగోనల్ షేప్ లో బీడ్స్ తో వస్తుంది. రెండు వేసాను, ఇంకొకటి కూడా చేయాలి, జాయిన్ చేయాలి. ఇది ఇప్పుడు మనం చేయబోయే బాస్కెట్ కి బేస్. హెక్సాగోనల్ షేప్ వచ్చింది కింద. ఇక్కడ క్రాస్ అవుతున్న ప్రతి దాంట్లో ఇక్కడ క్రాస్ అవుతున్న వాటిని జాయిన్ చేయాలి. ఇలాగా దీని పక్కన ఇప్పుడు ఇది క్రాస్ అవుతుంది. చుట్టూ అన్నిటిని జాయిన్ చేసి నేను మళ్ళీ చూపిస్తాను. కింద అన్ని జాయింట్స్ అన్ని జాయిన్ చేశాను. ఇలా హెక్సాగోనల్ షేప్ లో వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు రన్నింగ్ వైర్ తీసుకోవాలి. రన్నింగ్ వైర్ తీసుకొని ఇక్కడ జాయిన్ చేసిన ఏదో ఒక లైన్, ఏదో ఒక నాట్ లో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్న దాన్ని పట్టుకోవాలి. అది ఎంత మెజర్ ఉంటుందో దానంత వైర్ వదిలి అక్కడ ఒక నాట్ వేయాలి. దాని పక్కన ఉన్న నాట్ కూడా వేయాలి.
ఇలాగా. ఇప్పుడు దీన్ని మెజర్ చేస్తూ కట్ చేయాలి. ఇది ఒకసారి చూడండి. ఇలా ఇది అయిపోయింది కదా. దీని సైడ్ పక్కన ఉన్నదానికి ఇప్పుడు దీనికి నాట్ వేయాలి. లెఫ్ట్ సైడ్ ఉన్న వైర్ని మళ్ళీ అలాగే దానంతా కొలిచి అక్కడ ఒక నాట్ వేయాలి. రైట్ సైడ్ ఉన్న వైర్ కూడా జాయిన్ చేయాలి. చేశాక దానికి సమానంగా చూస్తూ కట్ చేయాలి. ఇలా వస్తుంది బేస్. ఇప్పుడు ఇక్కడ పైన 2 వేసారు కదా. ఇప్పుడు దీనికి ఇంకా దీనికి వీటన్నింటికి అలాగే జాయిన్ చేస్తూ కంప్లీట్ అయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు కింద బేస్ ఇలాగ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 2 knots వేసాం కదా. ఇప్పుడు ఇక్కడ 2 knots మధ్యలో ఇక్కడ జాయింట్ క్రాస్ వస్తుంది కదా. ఇలా అన్నిటిని జాయింట్ చేయాలి. జాయింట్ చేశాక నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ హెక్సాగోనల్ షేప్ వస్తుంది. సెంటర్లో వస్తుంది. ఇప్పుడు ఇక్కడ జాయిన్ చేశాక పైన కూడా ప్రతి దగ్గర అలాగే జాయిన్ చేయాలి. హెక్సాగోనల్ షేప్ వచ్చేలాగా ఇలాగ అన్ని జాయిన్ చేశాక హెక్సాగోనల్ షేప్లో వస్తుంది. ఇప్పుడు ఇక్కడ క్రాస్ అవుతున్న వైర్స్ ఉన్నాయి కదా, అవన్నీ జాయింట్ చేయాలి. జాయింట్ చేస్తూ రావాలి రౌండ్గా. వైర్స్ క్రాసింగ్ ప్రతి దగ్గర జాయింట్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఇక్కడ హెక్సాగోనల్ షేప్ ఎలా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. ఫస్ట్ లైన్లో 1 knot ఒకటే నాట్ ఉండే దానికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ జాయిన్ చేసుకుంటూ వచ్చాం కదా. ఇప్పుడు 2 knots ఉంటాయి. అందులో లెఫ్ట్ సైడ్కి స్టార్ట్ చేయాలి ఫస్ట్. లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ దానికి జాయింట్ చేస్తూ నాట్ వేయాలి. దాని పక్కన ఉన్నదాన్ని కూడా జాయింట్ చేయాలి. ఇలా ఇప్పుడు టోటల్గా 4 knots వస్తాయి కంప్లీట్ అయ్యేసరికి. 4th knot వేసాక ఆ లైన్ దానికి చివర్లో ఉన్న దానికి ఎంత ఉందో మెజర్ చేసి అక్కడ కట్ చేసేయాలి. దానికి సమానంగా అలా చూస్తూ వైర్ కట్ చేసేయాలి. ఇక్కడ కనపడుతుంది కదా 4 knotsకి ఇట్లా వచ్చింది. నెక్స్ట్ దాని పక్కన ఉన్న 2 knotsకి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి. లెఫ్ట్ సైడ్ నుంచి లెఫ్ట్ రైట్ అని గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే మళ్ళీ తప్పైపోతుంది. అంతే. ఇక చుట్టూ ఉన్న ప్రతిదానికి అలాగే లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చి 3 వేయాలి.
వేసాక నేను చూపిస్తాను మళ్ళీ.